బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫుల్లుగా మద్యం సేవించి బైక్ నడుపుతున్న వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు. కాసేపటికి బైక్ వదిలి పారిపోయాడు. దీంతో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు బైక్ ను పిఎస్ కు తరలించారు. కొంచెం ల్యాండ్ వాళ్ళకి పంపండి. ఇక్కడ బైక్ చేస్తున్నాడు, బైక్ అయినా బైక్ చేస్తున్నాడు, బండి రోడ్ ఎక్కనే బండి వచ్చింది, రోడ్ ఎక్కనే బండి రికార్డ్ చేసుకో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిన్న ఒక వ్యక్తి కూడా ఫుల్ గా మద్యం తాగి పోలీసులకు పట్టుకోవడం జరిగింది. అయితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు మాత్రము సహకరించక పోలీసులను చాలా సేపు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీలో భాగంగానే ఫుల్ గా మద్యం తాగి వాహనం నడుపుతూ ఒక్కసారిగా రావడంతో పోలీసులు కూడా అతన్ని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే అతను సహకరించడం లేదు, కేవలం పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల పైన వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో అరగంట పాటు అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా అతను సహకరించలేదు. దీంతో ఒక్కసారిగా అతను అక్కడి నుంచి ఆ పోలీసుల కన్నుగప్పు కూడా పారిపోయిన పరిస్థితి కూడా చూశారు. అయితే ఈ యొక్క బైక్ మాత్రం ప్రజెంట్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అతని పైన కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో చాలా మంది కూడా సహకరించకపోవడంతో వారిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి చేశాము. అయితే కేసు కూడా నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా విధులకు ఆటంకం కలిగించారనే దానిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. రోడ్ ఎక్కనే బండి వచ్చింది, రోడ్ ఎక్కనే బండి రికార్డ్